హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. సో ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? ఈ రోజు అయితే నామినేషన్స్ జరిగాయి అనమాట. సో మొత్తం నామినేషన్స్ ఈ ఒక్క రోజులోనే అయిపోయాయి. సో రేపటి నుంచి అయితే టాస్క్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ రోజు ఏమేమి జరిగాయి ఎపిసోడ్లో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమేంటివి అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం మనం అయితే. సో ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందంటే దివ్యాను తనుజ కూర్చుని ఉన్నారనమాట. ఏడవద్దు, ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పేసి నిన్న బర్ని ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఆ క్లిప్ కొంచెం ఒకటి ప్లే చేశారనమాట. పెద్ద ఇంపార్టెంట్ క్లిప్ ఏం కాదు. సో దట్ ఏంటంటే నాకు కనిపిస్తుంది కొంచెం తనుజ దివ్య క్లోజ్ అవుతారేమో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా డే స్టార్ట్ అయిపోయింది, పాట స్టార్ట్ అయింది. ఇంటి నిండా బెలూన్స్తో నింపేశాడు అనమాట బిగ్ బాస్. హాల్ మొత్తము బెలూన్స్తో. ఆ బెలూన్స్ ఎందుకు మీకు ఆల్రెడీ తెలుసు, ఎపిసోడ్ చూశారు కాబట్టి. అండ్ ఆల్సో పిల్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సుమనన్నేమో నాకు ఇదే పిల్ కావాలని చెప్పేసి నుంచున్నాడు అనమాట. బ్లూ పిల్ దగ్గర గౌరవం నేను ఫస్ట్ వచ్చానని చెప్పేసి ఉన్నాడు. సో ఆ పిల్స్ నుంచి ఇద్దరికి 2 పవర్స్ వస్తాయి అన్నారు. ఒకటేమో సేవ్ యువర్ సెల్ఫ్, ఇంకోటేమో సేవ్ సమ్మన్ అనమాట. సో సుమన్ నాకేమో సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చేసింది కాబట్టి కెప్టెన్ అయినప్పటికీ ఇద్దరు కెప్టెన్ ఉన్నారు కాబట్టి నామినేట్ చేయొచ్చు అనమాట ఒక కెప్టెన్ని. సో అందులో సుమన్ అయితే సేవ్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఆ సేవ్ యువర్ సెల్ఫ్ ఇది వచ్చింది కాబట్టి పిల్లు. సో గౌరవ్ వచ్చేసి సేవ్ సమ్మన్ బిల్ తీసుకున్నాడు. సో గౌరవ్ నామినేట్ చేయొచ్చు ఎవరైనా సరే అని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు అనమాట. సో నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ ఎలా వెళ్ళిందంటే ఇద్దరు పవర్స్ అయితే యూజ్ చేశాడు బిగ్ బాస్ ఇప్పుడు. సో ఒకటి వచ్చేసి ఆయేషాకి ఆల్రెడీ పవర్ ఉంది కాబట్టి నామినేటింగ్ పవర్. నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఆల్రెడీ మూడు పవర్స్ వస్తాయి. నీకు ఆ పవర్స్ తర్వాత ఒకటి ఆల్రెడీ నిన్న అయిపోయింది, ఇవాళ ఇంకొకటి. సో అదేంటిదంటే వీళ్ళిద్దరు వెళ్ళి ఆ బెలూన్స్ని పగలగొట్టి చిట్స్ని తెచ్చుకోవాలన్నమాట. ఎవరైతే ఎక్కువ చిట్స్ వస్తాయో వాళ్ళు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా వాళ్ళకి వాళ్ళు ఉంచుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పాడనమాట. అందులో వచ్చేసి నామినేట్ 1, నామినేట్ 2, లేకపోతే డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట టైప్ ఆఫ్ స్లిప్స్. సో అందులో వచ్చేసి ఇమాన్యుయల్కి దొరికిన వాటిని ఏం చేశాడంటే రాసుకొచ్చా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతామని. సో ఆల్రెడీ చిట్స్ ఇచ్చే ముందే డిస్కస్ చేశారనమాట వీళ్ళందరూ. నువ్వెవరు నామినేట్ చేస్తావు చెప్పు, నువ్వెవరు నామినేట్ చేస్తావు చెప్పు అని చెప్పేసి. సో నాకేమనిపించిందంటే అలా డిస్కస్ చేసి ఇవ్వడం కరెక్టా కాదా అంటే నన్ను అడిగితే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. కాకపోతే స్టఫ్ కావాలి కాబట్టి ఎపిసోడ్కి మేబీ అలా వదిలేస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాసే చెప్తాడు కదా డిస్కస్ చేయొద్దు నామినేషన్ గురించి అని, పాత బిగ్ బాస్ సీజన్స్ చూస్తే కనుక. కానీ ఈసారి ఏమైంది, అందరు డిస్కస్ చేస్తున్నారు ఎవరు నామినేట్ చేస్తారంటే. బట్ ఆల్సో ఈ పవర్ ఇవ్వాలి కాబట్టి మేబీ గెలుచుకున్నది ఆయన కాబట్టి ఆయనకి నచ్చిన వాళ్ళని నామినేట్ చేసే వాళ్ళకైతేనే ఇద్దాం అనుకున్నారేమో. సో అలా డిస్కషన్స్ అయితే అయ్యాయన్నమాట. డిస్కషన్స్ అయిన తర్వాత ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఈ పాయింట్కి లింక్ ఉందన్నమాట నెక్స్ట్ సో డిస్కషన్లో. కాబట్టి ముందే డిస్కషన్స్ జరిగాయి అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నా. సో డిస్కషన్స్ అయిన తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్కి ఏమో ఒక నామినేషన్ ఇచ్చాడు, దివ్యాకి 2 నామినేషన్స్ ఇచ్చాడు, రమ్యకు 1, తనుజాకి 1 అండ్ రీతుకు 2 ఇచ్చాడు అనమాట. సో మొత్తానికి ఇమాన్యుయల్ దగ్గర 2 స్లిప్స్లో ఏమొచ్చిందంటే నామినేట్ 2 అని వచ్చాయి, 3 స్లిప్స్ ఏమో నామినేట్ 1 అని చెప్పేసి వచ్చాయి. సో అన్నీ ఇచ్చేసాడు అనమాట, ఒక్కటి కూడా ఉంచుకోలేదు ఇమాన్యుయల్ దగ్గర. ఇక్కడ మేబీ కొంచెం సేఫ్ ఆడాడా ఇమాన్యుయల్ అంటే మేబీ అవును అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నాకు తనుజ మీద పాయింట్ ఉంది, తనుజాని నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అన్నాడు. కాకపోతే దానికి కళ్యాణ్ ఏమన్నాడు, నేను తనుజాని నామినేట్ చేస్తానని చెప్పేసి అన్నాడు. సో మేబీ కళ్యాణ్ని నమ్మేసి ఉంచుకోలేదు అన్నట్టుగా అన్నాడు లాస్ట్లో. మాట్లాడదాం దాని గురించి. ఇలా ఇచ్చేసాడు అనమాట. ఆయేషాకి వచ్చేసి ఏమొచ్చిందంటే డైరెక్ట్ నామినేషన్ ఒకటి వచ్చింది, 2 సింగిల్ నామినేషన్స్ వచ్చాయి. సో సింగిల్ నామినేషన్స్ వచ్చేసి సాయికి, నెక్స్ట్ సంజనాకి ఇచ్చింది అనమాట. ఇక్కడ ఏమైందంటే సంజన గారిని ఆయేషా ఏమనిందంటే మీ కొడుకు ఇవ్వలేదా మీకు అని చెప్పేసి. అంటే నా కొడుకు అది ఓన్లీ రిలేషన్ వరకే, గేమ్లో కాదు అని చెప్పేసి అయితే సంజన క్లారిటీ ఇచ్చిందనమాట. విచ్ ఈస్ నైస్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలానే ఆడారు. సో సంజన గారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమాన్యుయల్ నాకు ఇవన్నీ చేసి పెట్టాలి, ఇవన్నీ చూడాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ నామినేషన్తో స్టార్ట్ చేసేసారనమాట. డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి రీతుని వేసేసింది ఆయేషా. సో యాజ్ యూజువల్ తెలిసిందే వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు, మొత్తం కొట్టుకుంటానే ఉన్నారు ఆ క్లీనింగ్ దగ్గర. సో సేమ్ అవ్వే తీసుకొచ్చి చెప్పింది అనమాట, నువ్వు ఓన్లీ లవ్ కంటెంట్, అవి కాకుండా ఎక్స్ట్రా ఏం చెప్పిందంటే నువ్వు లవ్ కంటెంట్ ఇవ్వడానికి వచ్చినట్టుంది ఇక్కడికి, లవ్ చేసుకుంటూ తిరుగుతున్నావు అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఓవర్ యాక్షన్ చేస్తావు నువ్వు అని చెప్పేసి రీతుకి చెప్పింది. సో అక్కడ రీతు కూడా అదే చెప్పింది అనమాట, సేమ్ నువ్వు కూడా అవే, నీకు కూడా అవే ఉన్నాయి అని చెప్పేసి అంది. నెక్స్ట్ దివ్యాకి వచ్చేసి 2 నామినేషన్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి ఆయేషాకి వేసింది, రెండోది సాయికి వేసింది. కాకపోతే నాకేంటంటే దివ్య పెట్టిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే
సాయికేమో నేను అబ్జర్వ్ చేసి నీకు చెప్తున్నా అని చెప్పేసి చెప్పింది, అదొకటి. సో నీకు నాకు ఏమన్నా అయితే చెప్పు అని సాయి డైరెక్ట్గా అడిగాడు, నీకు నాకు మధ్యలో ఏమన్నా జరిగితే చెప్పు, ఎగ్జాంపుల్ చెప్పు అంటే చెప్పలేకపోయింది. అక్కడ డల్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఆయాష దగ్గరకు వచ్చేసి ఎవరన్నా నీకు ఏమన్నా అంటే తీసుకోలేవు. ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్నొచ్చి ఎవరో బయట నుంచి చెప్పిన దానికి నువ్వు వెళ్ళిపోతావు బిగ్ బాస్ హౌస్ నుంచి, అది మనకి టెలికాస్ట్ కాలేదు కానీ మేబీ అక్కడ డిస్కషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆమె అన్నీ ఉండొచ్చు. వెళ్ళిపోతా అన్నావు, సో నువ్వు తీసుకోలేకపోతున్నావు, సో నేను ఈ వీక్ నామినేషన్స్లో పెట్టి చూద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పింది. సో నాకైతే 2 డొల్ల నామినేషన్స్ అనే అనిపించినాయి. ఎందుకంటే దానికి తోడు ఇవిడికి 2 ఇచ్చాడు. ఎవరు ఇమాన్యుయల్, ఈమె బాగా మాట్లాడుతుంది, బాగా అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి 2 ఇచ్చాడు. సో సంభవం నాకేమనిపించింది అంటే 2 అట్లీస్ట్ ఒకటన్నా వేస్ట్ అయిపోయింది నామినేషన్ అని అయితే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రీతుని పిలిస్తే రీతు వచ్చేసి తెలుసుగా ఆయేషాకి నామినేట్ చేసింది. నెక్స్ట్ సేమ్ పాయింట్స్, నువ్వు కూడా తగ్గించుకోవాలి, నువ్వేమో అందరూ ఇట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తావు, నీలో అవి ఉండవు అంటే అదే ఏడవకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తావు, నువ్వే అవన్నీ పాటించవు అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. లైక్ ఆమె వచ్చిన ఫస్ట్ డేనే చేసిందిగా అవన్నీ. సో ఇంకా కొంచెం పెద్దగా గొడవ అయితే అయిందనమాట ఇక్కడ. ఇంకొక వారం ఉందిగా చూడు అని చెప్పేసి అయితే వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట ఎవరు ఆయేష రీతుకి. ఇట్లా అక్కడ ఒక చిన్న గొడవ అయితే జరిగింది. సో ఎవరైతే గొడవను ఎంజాయ్ చేశారో అక్కడ చేసి ఉండొచ్చు మేబీ. సో రీతు అక్కడ వచ్చేసి నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అయితే అనింది. సో ఆ నోరు మూసుకుని ఉండు అనేది ఏమన్నా ఓవర్ బౌండ్ వెళ్ళిందా అని చెప్పేసి మనకు ఇప్పుడైతే అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మాట్లాడుకున్నారు. ఆమె వెళ్ళి కూర్చో అంటాం, నువ్వు వెళ్ళి కూర్చో అంటాం, వే అనటం ఆమె కూడా చేసింది ఆయేష. సో అట్లానే రీతు కూడా మూసుకుని ఉండు అని చెప్పేసి అయితే అనిందనమాట. సో అది అంటే హర్ట్ అయ్యి వచ్చింది, మీదకి వచ్చింది, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి హర్ట్ అయ్యి మీదకైతే వచ్చిందనమాట. సో చూడాలి వీకెండ్లో ఏం జరిగిద్ది దీని గురించి అని చెప్పేసి. నెక్స్ట్ రీతు వచ్చేసి రాముని నామినేట్ చేసింది. నువ్వు నాకు కనపడతలేదు అని చెప్పేసి. కనపడతలేదు అంటే ముందుకు వచ్చి ఇదిగో కనపడుతున్నాగా చూసుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. లేకపోతే కళ్ళు ఆపరేషన్ చేయించుకో అన్నాడు, కళ్ళు సరి చేయించుకో, కళ్ళు బాగా చేయించుకో అనేది అన్నాడు మొత్తానికి. సో అదొకటి. కనపడతలేదు నాకు గేమ్లో అది ఇది అని చెప్పేసి నువ్వు సింపతి కోసం ట్రై చేస్తున్నావు అని చెప్పి అనిందనమాట రీతు అయితే. నువ్వు ఫేక్ అనిపిస్తుంది, నువ్వు సింపతి కోసం చూస్తున్నావు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే పాయింట్లు అయితే రేస్ చేసింది అనమాట. అవేంటంటే మేబీ రాము కనపడతలేదంటే అదే లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు కాబట్టి, ఏ గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు కాబట్టి తక్కువ కనిపించి ఉండొచ్చు. సో నెక్స్ట్ రమ్య వచ్చేసి తనుజాని అయితే నామినేట్ చేసేసింది. ఈడ మామూలు గొడవ జరగలేదు అసలు తనుజాకిను రమ్యకి. అసలు నువ్వు గేమ్ ఆడవు, ఛాన్స్ వచ్చినా గెలవలేవు నువ్వు, నెక్స్ట్ ఇంకేంది డ్రామా క్వీన్, ఫేక్, మామూలుగా ఎలిగేషన్స్ అయితే వేయలేదనమాట రమ్య గారు. అది కొంచెం ఓవర్ అనిపించింది నాకు. అంటే అది నెక్స్ట్ ఏం చెప్పింది, ఏజ్ పెరిగింది కానీ నీకు బుర్ర పెరగలేదని చెప్పేసి అనిందనమాట. కొంచెం ఓవర్ బౌండ్ అయినట్టు అనిపించింది ఆమె మాటలైతే. సో ఫేక్ గెలవలేవు ఇవన్నీ అంటే ఆమె డిఫెండ్ చేసుకుంటాను వచ్చేసి. సో నేను ఆడకుండానే అదే ఆ టాస్క్ ఒకటి ఆడారు కదా, అందులోంచి బయటకు వచ్చాను ఆ టబ్లోంచి అని చెప్పేసి అనింది. సో తనుజ ఆడకుండా అయితే లేదు, ఆడుతూనే ఉంది. అంటే గెలవలేదు అంటే మన అవతల వాళ్ళు ఇంకొంచెం పవర్ఫుల్గా ఆడారు, అవతల వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ఆడారు, తెలివిగా ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారనమాట కొన్ని గేమ్స్. సో తనుజ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే పెడుతుంది, అసలు పెట్టకుండా అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇది రమ్య ఒపీనియన్ అనమాట, నువ్వు ఆడటానికి రాలేదు అది ఇది అని చెప్పేసి అదేంది రిలేషన్స్ పెట్టుకుని ఓ పెద్ద సుల్లు అయితే జరిగిందనమాట. చూసేసే ఉంటారు మీరు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు అనమాట. కళ్యాణ్ ఇది కూడా డొల్ అనిపించింది నాకు. కళ్యాణ్ ఎందుకు నిన్ను బిట్రే చేశారు, నిన్ను అదే బ్యాక్ స్టాప్ చేశారు, వాళ్ళను నువ్వేమో నామినేట్ చేయలేదు, నెక్స్ట్ వచ్చేసి మా పవర్స్ లాగేసుకుంటా అంటున్నావు అని చెప్పేసి అంటే కళ్యాణ్ చెప్పాడు, నేను అందరు పవర్స్ లాక్కుంటా ఎవరి కాదు, అది ఫెయిర్ కాదనిపించింది నాకు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అండ్ ఆల్సో వాడు నాకు వెనుపోటు అదే బ్యాక్ స్టాపింగ్ చేశాడని నాకు అనిపించింది, మోసం చేశారని. కాకపోతే అంత నమ్ము ఉండకూడదని కూడా నా సైడ్ కూడా తప్పు ఉంది అనిపించింది కాబట్టి నేను నామినేట్ చేయలేదని చెప్పేసి అయితే క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇది కూడా పెద్ద నామినేషన్ ఏం కాదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ తనూజ వచ్చేసి రమ్యాన్ని నామినేట్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆయేష వచ్చి నుంచోబోతుంది, అంటే నన్నే నామినేట్ చేస్తావు కదా అన్నట్టు. సో ఏం పోయి రమ్యకి వేసింది అనమాట. ఆయేష ఏమో అమ్మయ్య అనుకున్నట్టుంది మేబీ. తనుజ వచ్చేసి మాధురి గారి పాయింట్స్ రమ్యకి చెప్పిందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రాంగ్ పర్సన్ నామినేట్ చేసిందా ఏంటి, ఎందుకంటే రమ్య తనని నామినేట్ చేసింది కాబట్టి తిని కూడా రమ్య నామినేట్ చేసిందా అని అయితే అనిపించింది. ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు, అది ఎవరు చేస్తున్నారు నీకు? బ్యాక్ బిచ్చింగ్ మాధురి గారు కదా చేసింది, అంటే ఈవిడ అన్నారు, కాకపోతే చప్పట్ల పాయింట్ మాత్రం ఆవిడ కదా తీసుకొచ్చింది. సో
మేబీ ఈమె స్టార్ట్ చేసింది కాబట్టి డిస్కషను మాధురి గారు అలా అన్నారు అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అక్కడ మాధురి గారు కూడా ఎక్స్ప్రెషన్స్ మారినాయి అనమాట. ఏంటి నా వైపుకి వచ్చేటట్టుంది ట్రాక్ అన్నట్టుగా. సో చప్పట్లు కొన్నిసార్లు 2 చేతులతో చప్పట్ల కన్నా ఒక చేత్తో విజిలేస్తే పెద్దగా వచ్చింది అని చెప్పి డైలాగ్ అయితే వదిలిందనమాట. మామూలు లేదు డైలాగ్ అయితే. సో రమ్యనైతే ఈ పాయింట్ మీద నామినేట్ చేసింది. 2 చప్పట్లు అది ఇది అని చెప్పేసి నిన్ను ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగిందో అన్నట్టు. మేబీ కళ్యాణ్ రమ్య లోపలికి వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి కళ్యాణ్ తనుజాకి ఏమన్నా చెప్పేసి ఉండొచ్చు మేబీ. సో అదైతే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రమ్య ఏమో కొంచెం ఫైర్ అయిపోయి దమ్ముంటే అడుగు బయటికి అంటే చప్పట్ల వరకే చెప్పేసి వదిలేసావు కదా, మిగతాది కూడా జరిగింది మొత్తం అడుగు దమ్ముంటే అని చెప్పేసి అనింది. ఎందుకంటే అక్కడ మొత్తం క్లియర్గా అడిగితే మాధురి గారిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చేది అనమాట. అందులో మాధురి గారితో బాగా క్లోజ్ అయింది, రాజా రాజా అనుకుంటా ఏదో చేస్తుంది మొత్తానికి. అది ఇంకా మనకైతే ఇంకెక్కలేదనమాట మైండ్లోకి. కాకపోతే ఆమెకైతే క్లోజ్గా ఉంటుంది, మాధురి గారికి అయితే క్లోజ్గా ఉంటుందని అయితే అర్థమైపోతుంది. సో అందుకని మాధురి గారిని ఏమనకుండా రమ్యని అంటాం అనమాట. దమ్ముంటే అడుగు గట్టిగా అని చెప్పేసి రమ్య అయితే ఇచ్చిపడేసిందని అనిపించింది ఈ డిస్కషన్లో అయితే, ఎస్పెషల్ ఈ డిస్కషన్లో. సో అక్కడ తనుజ వచ్చేసి ఇంకా డిస్కషన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వెయ్యి బుధం మీద చెయ్యి నెత్తి మీద చెయ్యి అని చెప్పింది అనమాట. ఇది కొంచెం ఓవర్ అనిపించింది. రెండోది కళ్యాణ్ అక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. ఏమైంది మళ్ళీ నా మీదకి వచ్చింది, అసలు దీని గురించే పెద్ద రచ్చరచ్చ అయింది మొన్న రోజు, ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతుంది క్యూట్గా ఉందిరా అని చెప్పేసి చెబుతుంది అనమాట. ఇది ఎక్కడికి దారి తీసిద్దో ఎవరికి అర్థం కావట్లేదు బేసిక్గా. ఎందుకంటే వద్దు అన్నదే చేస్తా అంటది. ఎవరు ఆమె మీద ఎవరైనా పాయింట్ చెప్తే వాళ్ళతో గొడవ వేసుకోకుండా వాళ్ళతో ఉంటుంది. ఏంటో తనుజ గారి గేమ్ ప్లాన్ ఏదో డిఫరెంట్గా ఉంది అని అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సంజన గారు నామినేట్ చేశాడు అనమాట. సో ఈ వీక్ నాకు కనపడలేదు సంజన గారు, ఎందుకంటే ఫస్ట్లో వచ్చిన సంజన గారు ఆ ఫైర్ బ్రాండ్ కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏమన్నా చేస్తారు అనిపించింది అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో అది నాకు కనపడలేదు సంజన గారు అంటే నాకు అంతే అనిపించింది. కాకపోతే సంజన గారు ఏంటంటే నేను వాళ్ళతో క్లోజ్గా ఉన్నా కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేసావు అంతేనా అని చెప్పేసి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చింది, విచ్ ఈస్ ఫేర్. అది కూడా పాయింట్ లాజిక్ ఏమో చెప్పింది కూడా అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఈ వీక్ ఎందుకో మీరు జెన్యూన్ గా ఉన్నట్టు లేరు, అంటే మీకులాగా ఉన్నట్టు మీకులాగా ఆడినట్టు లేదని చెప్పేసి అయితే అన్నారనమాట. సో అది పెద్ద పాయింట్స్ అంటే చిన్న చిన్న పాయింట్స్ అవి. సో అవి కళ్యాణ్కి ఎఫెక్ట్ చేయలేదు బేసిక్గా. సో బట్ స్టిల్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది అనమాట. నువ్వు నాకు చెప్పిన 2 పేర్లు చేయలేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నారు కదా. సో ఇక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే నేను ఫస్ట్ తనుజాని నామినేట్ చేస్తాను, సెకండ్ పాయింట్ కింద ఆయేషాని నామినేట్ చేస్తాను అన్నాడు అనమాట. సో కళ్యాణ్కి ఒక్కళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చాడు, ఎవరు ఇమాన్యుయల్. సో తనుజాని కదా నువ్వు చేయాల్సిందని చెప్పేసి లీక్ చేయడం అనమాట. నువ్వు నాకేం చెప్పావు, ఇక్కడ ఏం చేసావు, నిన్ను రీతును డిమోన్ బిట్రై చేశారని నువ్వు అన్నావు, అలా అయితే ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసినట్టే కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అన్నాడు. నేను చేద్దాం అనుకున్నా కానీ ఆవిడని ఆల్రెడీ చేసేసారు కదా, అవే పాయింట్స్ కదా, నీకు తెలుసు కదా నేను ఏ పాయింట్స్ అనుకున్నాను అని చెప్పేసి అయితే అన్నాడు. సో అక్కడ కొంచెం ఫైర్ అయితే అయిందనమాట, ఫైర్ లిట్ అయింది. సో తనుజాకి క్లియర్గా అర్థమవుతుంది, ఓకే ఇమాన్యుయల్ నన్ను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడే కదా, ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా అన్నట్టున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రప్చర్ అయితే స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది. సో ఈ వీక్ నేను చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను, నీకు అనవసరంగా ఇచ్చానని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ ఇచ్చేసాడు అనమాట. మేబీ తనుజాకి అర్థమవుతుంది. కాకపోతే తనుజా గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే ఎవరైతే ఆ మీదకి వెళ్తున్నారో వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది, వాళ్ళతో క్లోజ్గా ఉండి మరి గేమ్ ఎలా ఆడుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అక్కడేమి గొడవలు ఇంకెక్కువ చేయడానికి ట్రై చేయట్లేదు. అంటే వాళ్ళకి సీన్ ఇయటానికి మనం ఎందుకు అనుకుంటుందో, లేకపోతే గొడవ పడితే వాళ్ళకే గ్రాఫ్ పెరిగిద్ది అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సో మేబీ ఆ ఇదిలో ఉండి అవ్వట్లేదేమో అనుకుంటున్నా. బట్ ఇమాన్యుయల్ ఏంటంటే తనుజ స్ట్రాంగ్ అని అర్థమైంది, తనుజ స్ట్రాంగ్ కాబట్టి తనుజని టార్గెట్ చేస్తే మనకు కూడా ప్లస్ అయ్యింది అనుకుంటున్నాడా అని చెప్పేసి నాకైతే క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో బాగానే ఉండేవాళ్ళు, చిన్న చిన్న వాటికి నామినేట్ చేసుకునేంతకి ఎందుకు వచ్చాడా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ సంజన గారు వచ్చేసేమో దివ్యాన్ని నామినేట్ చేశారనమాట. దివ్యాన్ని నామినేట్ చేసి నీ వల్లే బర్ని గారికి నేను దూరం అయ్యాను అని చెప్పేసి చెప్పారు. మా ఇద్దరిని, ఫ్లోరా గారిని నన్ను లీడర్ బోర్డు నుంచి తీసేసో ఫోర్త్ ప్లేస్లో ఉంటే అని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడ ఏమైందంటే దివ్య గారు వచ్చేసి ఎవ్వరూ లేరు కాబట్టి నేను నామినేషన్లో లేను, అందుకని మీరు నన్ను నామినేషన్లోకి డ్రాగ్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ తీసుకొచ్చినట్టు అనిపించింది అని అయితే అన్నారనమాట. సో డ్రాగ్ చేసి నన్ను నామినేషన్లో పెట్టాలి, సో దట్ ఏంటంటే నాకు తక్కువ ఓట్లు వస్తే నేను వెళ్ళిపోతాననే కదా మీ ప్లాన్, అది ఇది అని చెప్పేసి అయితే అన్నారనమాట. దానికి సంజన గారు నేను ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాను ఈ నామినేషన్స్లో, నాకు పెద్ద నామినేషన్స్ అంటే భయం లేదు, నేను ఫ్రంట్ ఆఫ్ అవుట్ ప్లేయర్ని అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో
అది నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత శ్రీజ 2.2 లాగా ఉంది అని చెప్పేసి అంటే నాకంటూ పేరు ఉందంటే అంత గుర్తుపెట్టుకోవాల్సినంత పేరేం కాదులే అని చెప్పేసి సంజన గారు అన్నారు అనమాట. సో లాస్ట్లో వచ్చేసి గౌరవ్ని ఎవరినైనా సేవ్ చేసే ఇది వచ్చింది కదా, సేవ్ సమ్మన్ అని చెప్పేసి. సో ఎవరిని సేవ్ చేస్తామంటే నేను ఆయుష్ని సేవ్ చేస్తానైతే చెప్పేశాడు అనమాట. సో ఈ వీక్ నామినేషన్లో ఉన్నది ఎవరంటే రీతు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య అనమాట. సో 8 మంది ఉన్నారు నామినేషన్లో. సో మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో ఇప్పుడు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీక్ గేమ్ గట్టిగా ఆడాలన్నమాట ఈ 8 మంది, సో దట్ ఓటింగ్ అయితే మంచిగా పడుతుంది వాళ్ళకి. అండ్ ఆల్సో ఈ వీక్ 4 రోజులు ఆడొచ్చు గేము, ఎందుకంటే నామినేషన్స్ కథ అయిపోయింది కాబట్టి మండేకే. సో ట్యూస్డే నుంచి రేపటి నుంచి నాకు తెలిసి గట్టిగా ఉండబోతున్నాయి గేమ్స్. అండ్ ఆల్సో కెప్టెన్సీ టాస్క్ కూడా జరుగుతుంది. సో ఇది పెద్ద వీక్ అని అయితే అనిపిస్తుంది. సోఫార్ కంపేర్ చేసుకుంటే సోఫార్ లైట్గా వెళ్ళింది, ఈసారి కొంచెం గట్టిగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా కూడా ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది, కొత్తగా 2 అబ్బాయిలు తిట్టంగా వచ్చారు కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ.